హలో అండి, పిల్లలకి ఎంతో ఇష్టమైనటువంటి పావు బాజీని ఏ విధంగా చేసుకోవాలో వీడియోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా కుక్కర్ గిన్నె తీసుకోవాలి. ఇందులో చిన్నగా కట్ చేసుకున్నటువంటి క్యారెట్ ముక్కలు, అలాగే ఆలుగడ్డ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, టమాటో ఒకటి, అలా వెజిటేబుల్స్ ఏది ఉంటే అది వేసుకోవచ్చండి. ఇంట్లో పిల్లలు ఏదైనా కానీ ఇష్టంగా తింటారు కదా. అలాగే నైట్ నానబెట్టుకున్నటువంటి బఠానీ కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులో పసుపు, అలాగే తగినన్ని నీళ్లు, సాల్ట్ లైట్గా యాడ్ చేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ అంటించి బాండి పెట్టుకున్న తర్వాత నెయ్యి కానీ బటర్ కానీ 2 టేబుల్ స్పూన్ చొప్పున వేసుకోవాలి. ఇటు ఫ్లేవర్కి అయితే ఇదే బాగుంటుంది, నెయ్యిని బటర్ను. చిన్నగా కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కూడా మెత్తగా ఉడికించుకున్న తర్వాత వీటిని ఇందులో వేసేసి మ్యాష్ చేసేసుకోవాలి. ఎక్కడ కూడా పలుకు లేకుండా ఈ విధంగా ఉడికించేసుకున్న తర్వాత స్పైసెస్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత బన్స్ కూడా మధ్యలో కట్ చేసి రెండు వైపులా కాల్చుకుని తింటే